హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన దివిసీమ. ఈరోజు వీడియో వచ్చేసరికి మన దివిసీమలో జరిగే విశ్వనాథపల్లి గ్రామంలో శ్రీ అద్దంకి అమ్మవారి నాంచారమ్మ తల్లి సంబరాలకు వెళ్తున్నామండి. మీలో ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి. అలా దారి పొడుగునా వెళ్తూ కోడూరు మధ్యలో ఉన్న తుంగపల్లేరమ్మ గుడికి వెళ్ళామండి. అలా ఒక ప్రదర్శన చేసి చుట్టూ తిరిగి అలా వస్తూ ఉండగా మజ్జిగ కడ ఇస్తున్నారు. అవి కూడా తాగి అలా మళ్ళీ వెళ్తూ మళ్ళీ విశ్వనాథపల్లి గ్రామానికి బయలుదేరాము. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా తిరిగి వస్తూ ఉన్నాము. అలా వెళ్తూ ఉండగా పొలాల మధ్యలో చెట్ల కింద చిన్న టెంట్ వేసుకుని అక్కడే వంట చేసుకుని తింటూ ఉన్నారు ఫ్రెండ్స్. కానీ భలే ఉండిద్ది ఫ్రెండ్స్ అలా వేస్తూ ఉంటే. ఎంతైనా ప్రకృతి అందం కదా ఫ్రెండ్స్. అలా వెళ్తుండగా అద్దంకి నాంచారమ్మ తల్లి వారి ఊరు వచ్చేసాం ఫ్రెండ్స్. పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ కొట్టించుకుని అలా మళ్ళీ వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. జనాలు మాత్రం ఎక్కడి నుంచో వస్తున్నారు ఫ్రెండ్స్. సంవత్సరం అంతా వెయిట్ చేసి ఆ సంవత్సరం మధ్యలో ఇలా వచ్చే సంబరానికి జనం ఎక్కడి నుంచో వస్తున్నారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, విశ్వనాథపల్లి వచ్చేసాం. అలా కొంచెం ముందుకు వెళ్తే కరెంట్ ఆపేస్తుంది ఫ్రెండ్స్. అలా ఎక్కడి నుంచో వస్తున్న భక్తులందరూ అలా కార్లు ఆటోలు వేసుకొచ్చి అలా అక్కడ ట్రాఫిక్ నిలబెట్టుకుని అలా ముందుకు వేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. చాలా దూరాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే లోపలికి స్టార్ట్ అయ్యాం. లోపల చూస్తే చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా ఎంతో ఇదిగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా వీలైతే ఎప్పుడన్నా వెళ్ళండి ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా దారి పొడుగునా కొట్లు పెట్టుకుని ఇలా ఎవరు కావాల్సిన జంపింగ్ ఇలా ఎలా పెట్టుకుని ఉంటారు ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంత సంతోషంగా ఉన్నారు. ఇలా దారి పొడుగునా మన కొట్లు కనిపిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. బొమ్మల కొట్లు, ఖర్జూర పళ్ళు, అన్ని రకాల అన్నీ అమ్ముతారు ఫ్రెండ్స్. సంబరంలో పచ్చబొట్లు కూడా వేస్తున్నారు ఫ్రెండ్స్. మీలో ఎవరైనా పచ్చబొట్టు వేయించుకున్నారా ఎప్పుడైనా? చూసారా ఫ్రెండ్స్, బొమ్మల కొట్లు, బొమ్మలు ఎంత బాగున్నాయో కానీ కొనలేము. కోళ్ళు మొక్కలు తెచ్చుకునే వాళ్ళు ఇలా కోళ్ళు మేకలు తీసుకెళ్తారు ఫ్రెండ్స్. ఐస్ క్రీమ్ బళ్ళు, ఖర్జూర షాపులు ఇలా ఇంకెన్నెన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. అలా పచ్చికాయ ముక్క తింటా నిదానంగా వెళ్తూ జాలీగా ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. ఏదైనా ఫ్రెండ్స్, ప్రకృతి చాలా అందాన్ని ఇచ్చింది. ఆ అందాన్ని మనం ఎంజాయ్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, అలా గుడి చుట్టూ ప్రదర్శన చేసి ఆ డప్పుల మూతలో కొంచెం సరదాగా అలా గడిపేసి మళ్ళీ ఇలా గుడి ముందుకు వచ్చి దేవుడు చాలామంది పాలపొంగు
అంతే ఫ్రెండ్స్. ఈరోజు ఇలా సరదాగా గడిచిపోయింది. ఇలా తిరిగి వచ్చేటప్పుడు ఖర్జూరం, చెరుకు అవన్నీ కొనుక్కొని నిదానంగా ఇంటికొచ్చేసాం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.